బంగారం అమ్ముతామమ్మా, బంగారం అమ్ముతాం. బంగారం అమ్ముతామమ్మా, బంగారం అమ్ముతాం. అగ్గువ అగ్గువ అగ్గువ, మా దగ్గర దొరికినంత అగ్గువ ఈ దునియాలనే ఎక్కడా దొరకది. బంగారం అమ్ముతామమ్మా, బంగారం అమ్ముతాం. తులం 40,000. ఇక ఈ ముచ్చటినంగానే అబ్బా తులం బంగారానికి 40,000నట అని సంబరంతోని నోరెల్ల పెట్టిండ్రే అనుకోండ్రి. ఖాతం గయా గుడ్ బై అనాల్సిందే. ₹1,00,000 తులం బంగారము 40,000కు అమ్ముతాం అన్నప్పుడే అర్థం కావాలి అది ఎంత పెద్ద మోసమో. అయితే ఇట్లాంటి మోసగాళ్ళు కొందరు ఈ నడమ తయారవుతున్నారు. తయారవుడేంది, ఇగో ఈ అన్న దగ్గరకు వచ్చి 40,000కే తులం బంగారం ఇస్తానన్నాడట. గోల్డ్ షాప్ అని ఫోన్ చేసి ఒక పీసీ చేయడం జరిగింది. ఫోన్ చేసి నకిలీ బంగారం అని చెప్పింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టుకపోయినరు. చూడండి ఈడ అమ్ముతానన్న బంగారం ఎట్లున్నదో. ఇనుప ముక్కల మీద బంగారం పూత పూసి ఇది బిస్కెట్ బంగారం అని నమ్మించుకుంటా 40,000 కోట అమ్ముతా అన్నాడట. అరే బయట చూస్తేనేమో బంగారం రేటు బగబగ మండుతున్నది, ఈయనేంది ఇంత తక్కువకు అమ్ముతున్నాడు, అసలు ఇది నిజమైన బంగారమేనా అని డౌట్ వచ్చి బంగారం పనిచేసేటైనకు ఒక ముక్క పంపినరట. ఇక చూసి ఆయన నకిలీదని చెప్పుడుతోటే పోలీసులకు అప్పచెప్పిండ్రు. సూర్యాపేట జిల్లా నెమ్మికలూరులో జరిగింది ఇది. ఈ దొంగోడు ఉత్తరప్రదేశ్ కు చెందినోడట. శ్రీనివాస్ అనే ఈ అన్న ఇంటికి పోయి ఇట్లా దొరికిపోయింది అన్నట్టు. ఇప్పుడు కానీ పబ్లిక్ చూస్తున్నారా, అసలే లగ్గాల సీజను, బంగారం కొనే పని ఉంటుంది మీకు, ఎట్లా తక్కువలో వస్తున్నది కదా అని ఆశపడ్డారు అనుకోండి, అటెంక మోసపోవాల్సి వస్తుంది. అందుకే ఇట్లాంటి బద్మాష్ బట్టేవాజి గాళ్ళని అస్సలు అంటే అస్సలు నమ్మకుండ్రి, సరేనా? ఇట్లా బంగారం అమ్ముతామని ఎవరన్నా వస్తే పోలీసులకు పట్టిండ్రి చక్కగా.